హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అలానే మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు లక్కీ గాడి డే వ్లాగ్ అనేది నేను షేర్ చేస్తున్నాను. సో, లక్కీ గాడికి ఇప్పుడు సమ్మర్ టైంలో నేను ఎలాంటి ఫుడ్ ప్లాన్ చేసుకొని ఇస్తున్నాను అనేది ఫుల్ ఇన్ఫర్మేటివ్‌గా ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీరు ఇంకేమైనా ఫుడ్ ఐడియాస్ ఉంటే గనక నాతో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ నుంచి నేను కూడా అవి ఫాలో అవుతాను. అండ్ మన వీడియో చూసే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇప్పటికే నేను చాలా వీడియోస్‌లో షేర్ చేసుకున్నాను నా డే వ్లాగ్స్‌లో. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం పాలైతే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుంటాను రెడీగా అని. సో, ఎప్పుడైనా నేను ఇలా మిల్క్ రెడీ చేసుకోలేదు అంటే మాత్రం ఆ రోజు లక్కీ గందరగోళం చేసేస్తది. అండ్ ఈ మిల్క్ ఫీడింగ్ బాటిల్‌లో కొంచెం వాటర్ మిక్స్ చేసి ఇచ్చినా కూడా అసలు తనకి అర్థమైపోతదనమాట. అండ్ ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ చిన్న పిల్లల్ని అసలు వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు మనకంటే. వాళ్ళని అస్సలు మోసం చేయలేము. సో, నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల ఈరోజు నేనైతే కొంచెం పాలు రెడీగా పెట్టుకోవడం మర్చిపోయాను. సో, దానికోసం ఇలా గందరగోళం చేస్తుంది. అండ్ నెక్స్ట్ లక్కీకి ఎర్లీ మార్నింగ్ లేచాక 7 ఆ టైంకి కొంచెం పాలు తాగుతాడండి. తర్వాత నేను 8:30, 9కి టిఫిన్ పెడతాను. అండ్ టిఫిన్‌లోకి మోస్ట్‌లీ నేను ఎక్కువగా ఇడ్లీనే ప్రిఫర్ చేస్తాను. వీక్‌లో ఏదైనా 2 డేస్ రాగి జావా ఇస్తానండి. అండ్ 3 డేస్ ఇడ్లీ. ఇడ్లీ ఎందుకు 3 డేసు అంటే ఒక్కసారి నేను బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నానంటే నాకొక 3 డేస్ వస్తది. సో, ఆ 3 డేస్ నేను ఇడ్లీనే ఇస్తాను. అండ్ ఒకరోజు పెసరట్టు వేస్తాను, ఉప్మా లేకపోతే రైస్ ఐటమ్స్, జీరా రైస్ ఇలాంటి రైస్ ఐటమ్స్ ఉంటాయి కదా! పొంగలు ఇలాంటి రైస్ ఐటమ్స్‌ని ప్లాన్ చేసుకుంటాను. మోస్ట్‌గా మార్నింగ్ టైము ఈ 5, 6 టిఫిన్సే నేను కొంచెం ఒకదాని తర్వాత ఒకటి జంబ్లింగ్ చేసుకుంటూ నేను లక్కీకి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటానండి. అందుకంటే వేరే టిఫిన్స్ ఎక్కువగా నేనేం ప్లాన్ చేసుకోను. మార్నింగ్ టైం కొంచెం హడావిడి ఉంటుంది కాబట్టి ఇవైతే నాకు సెటిల్డ్‌గా ఉంటాయి. ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఒక 1 వీక్ చార్ట్ అనుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా టిఫిన్ విషయానికొస్తే కొన్ని కొన్ని సార్లు నేనే పెట్టేస్తాను. అండ్ కొన్ని కొన్ని సార్లు తనకి తినడానికి అలవాటు చేయాలి అని చెప్పి ఇలా గిన్నెలో వేసి ఇస్తూ ఉంటాననమాట. అండ్ నేను నీతు అప్పుడైతే అసలు ఇలా ఏమీ ప్లాన్ చేసుకోలేదండి. తనకేమి నేర్పించడం అలాంటివి ఏం చేయలేదు. నేనే తినిపించేదాన్ని. అసలు తనకి నేర్చుకునే అవకాశం కూడా నేనివ్వలేదు. అది నా మిస్టేకే. సో, అందుకని లక్కీ విషయంలో మాత్రం నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నాను. తనంతట తను తినడం గానీ, లేకపోతే ఏదైనా మనం చెప్పిన విషయాల్ని తను ఎలా ఐడెంటిఫై చేస్తుంది అనేది బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను నా గ్రోసరీస్ ఎక్కడైతే డబ్బాలు పెట్టుకుంటూ ఉంటానో అక్కడికి పంపించి అవి తీసుకురా, ఇవి తీసుకురా అలా అనమాట. మైండ్ యాక్టివిటీస్‌కి సంబంధించినవి కూడా ఎక్కువగా ప్లాన్ చేస్తున్నాను. సో, మనం నేర్పించే దాంట్లోనే ఉంటది అని చెప్పి నేనిలా కొంచెం చేంజ్ చేసుకున్నాననమాట. అండ్ నెక్స్ట్ లక్కీకి 10:30, 11కి నేను బాదం ఇస్తానండి. ఇప్పుడైతే కొంచెం తనకి టీత్ వచ్చింది కాబట్టి 1, 2 బాదం ఇస్తుంటే తను ఆడుకుంటూ కచ్చాబచ్చా అలాగే తినేస్తుంది. ఇంతకుముందయితే పౌడర్ చేసేదాన్ని. ఇప్పుడైతే అలా పౌడర్ చేయకుండా జస్ట్ తనకి బాదము సోక్ చేసిన బాదం ఇచ్చేస్తున్నాను. అండ్ ఇంకా లంచ్ విషయానికొస్తే లంచ్‌లోకి నేనివాళ రసము, ఆలు ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇలా ఆలు ఫ్రై గానీ, లేకపోతే ఏదైనా కర్రీస్ ఫ్రై చేసే ముందు చిల్లీ పౌడర్ వేయకుండా ముందుగానే ఫ్రై అయిన తర్వాతే మనం చిల్లీ పౌడర్ ఏస్తాం కాబట్టి తనకి కారంగా లేకుండా ముందుగానే కొంచెం కర్రీ తీసి పక్కన పెట్టేసుకుంటాను. అండ్ 1 ఇయర్ దాటిన దగ్గర నుంచి నేను పిల్లలకి ప్యూరీ లాగా చేసి పెట్టడం అనేది స్టాప్ చేసేసాను. నార్మల్‌గా ఇంట్లో ఏమైతే మనం కుక్ చేసుకుంటామో రైస్ ఐటమ్స్ గానీ, లేకపోతే కర్రీస్ గానీ అవన్నీ కూడా పిల్లలకి పెట్టేస్తూ ఉండాలి. రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవండి. 1 ఇయర్ క్రాస్ అయింది అంటే గనక ఇంకా మనం ఇంట్లో ఏవైతే ఫుడ్స్ వండుతామో అవన్నీ కూడా పిల్లలకి పెట్టొచ్చు. దాంతో పాటు వాళ్ళకి కొంచెం హై ప్రోటీన్ ఉన్న ఫుడ్స్‌ని ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. అండ్ మిగిలిన టైమ్స్‌లో నార్మల్‌గా ఇంట్లో కుక్ చేసుకుంటామో అవన్నీ ఇచ్చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే పిల్లలకి సాల్ట్ గానీ, షుగర్ గానీ, పులుపు, కారం ఇవి చాలా తక్కువగా ఫుడ్‌లో మనం ఇస్తూ ఉండాలి. అండ్ సాల్ట్ అయితే నేను కర్రీస్‌లో వేస్తాను కాబట్టి అది కొంచెం తగ్గించి వేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ షుగర్ విషయానికి వస్తే నేను మిల్క్‌లో గానీ, లేకపోతే పాలు, అటుకులు ఇలాంటివి ఇస్తూ ఉంటాను కదా! వాటిల్లో గానీ షుగర్ అసలు కొంచెం కూడా వెయ్యను. డైరెక్ట్‌గా అలానే ఇచ్చేస్తాను. ఫస్ట్ నుంచి వాళ్ళకలా తాగడం అలవాటు కాబట్టి
ఇంకా షుగర్ వేయిపోయినా గానీ వాళ్ళేమంత డిఫరెన్స్ తెలుసుకోలేరు. అండ్ నీతు విషయానికొస్తే కూడా అంతే. ఫస్ట్ నుంచి తనకి షుగర్ లేకుండానే పాలు అలవాటు చేశాను. సో, ఇప్పటికి కూడా తను అలానే తాగేస్తది. అండ్ నెక్స్ట్ ఇంకా ఫుడ్ తిన్న తర్వాత 12:30 ఆ టైంకి పడుకోబెట్టేస్తాను. అండ్ ఎక్కువ సేపు పడుకోదండి లక్కీ. ఒక 2 అవర్స్ కంటే ఎక్కువ సేపు పడుకోదు. 2:30, 3 అంతే, అంతకు మించి అసలు పడుకోదు. కొంతమంది పిల్లలున్నారంటే కొంచెం ఎక్కువ సేపు పడుకుంటారు. అండ్ లక్కీ గాడికి ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా లేవు కాబట్టి తను ఎక్కువసేపు రెస్ట్ తీసుకోదేమో అనుకుంటాను. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ కోసం నేను ట్రై చేస్తూ ఉంటాను. ఎక్కువసేపు ఇంట్లో ఆడిపిస్తూ ఉంటాను. బట్ అవి సరిపోవేమో అని నా ఒపీనియన్. అండ్ చుట్టుపక్కల పిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళతో ఆడుకోవడము, ఇలాంటి యాక్టివిటీస్ ఉంటే ఇంకా వాళ్ళకి కొంచెం అలసిపోతారు. ఎక్కువసేపు పడుకోవడానికి ట్రై చేస్తారు. బట్ తనైతే ఎక్కువసేపు పడుకోదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో స్నాక్ ఐటమ్స్ ఏమీ నేను ప్రిపేర్ చేయట్లేదండి. ఎప్పుడైనా మధ్యాహ్నం టైంలో ఫుడ్ సరిగ్గా తినలేదు అనుకుని మనకు తెలుస్తది కదా! ఆ టైంలో మాత్రమే ఏవైనా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను. మెయిన్‌గా ఇప్పుడు సమ్మర్ టైంలో సీజనల్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి కదండీ! అవి ఇస్తూ ఉంటున్నాను. అండ్ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అలాంటివి ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ మనకి సీజనల్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు ఆ సీజనల్ ఫ్రూట్స్‌ని ఆ సీజన్స్‌లో ఇవ్వడం వల్ల పిల్లలకి సీజనల్‌గా వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ, చిన్న చిన్న ఫీవర్స్ కానీ రాకుండా ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతూ ఉంటది. సో, అందుకని ఏ సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్‌ని ఆ సీజన్స్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్‌ని ఎక్కువగా ఇస్తున్నాను. అండ్ కర్బూజా, వాటర్ మిలన్ ఇలాంటివైతే తను తినడానికి ఇష్టంగా తినేస్తది. బట్ ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడానికి ఏంటో మరి అసలు తను అస్సలు తినదు. ఆ కలర్ కోసమో మరి లోపల ఉండే చిన్న చిన్న సీడ్స్ కోసమో తెలీదు గానీ అసలు తినదు. అండ్ మీ పిల్లలు కూడా ఇలా ఏదైనా సీజనల్ ఫ్రూట్స్ కానీ లేకపోతే కొన్ని ఫ్రూట్స్ చాలా మంచిది మన హెల్త్‌కి. అవి తినడానికి ఇష్టపడలేదు అంటే గనక ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే డ్రాగన్ ఫ్రూట్‌తో చేస్తున్నాను. సో, డ్రాగన్ ఫ్రూట్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి కొంచెం మిల్క్, షుగర్ వేసి ప్యూరీలాగా చేయండి. షుగర్ కూడా నేను చాలా తక్కువే వేశాను. బాగా ప్యూరీలాగా అయిన తర్వాత ఇలాంటి మౌల్డ్స్ ఉంటాయండి బయట. ఐస్ క్రీమ్ మౌల్డ్స్ అంటే ఇస్తారు. నార్మల్ షాప్స్‌లో ఉంటాయి. సో, ఇవి తెచ్చుకొని వీటిల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ప్యూరీ ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేసేసుకొని ఒక 3, 4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాము అంటే గనక మనకి ఐస్ లాగా రెడీ అయిపోతది. బయట ఐస్ క్రీమ్స్, ఐస్ ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు కదా! అలా రెడీ అయిపోతది. అండ్ ఇక్కడ మనం ప్యూరీ రెడీ చేసుకునేటప్పుడు వాటర్ గానీ, మిల్క్ గానీ ఎక్కువ యాడ్ చేయొద్దండి. మనం వాటర్ గానీ, మిల్క్ గానీ ఎక్కువ యాడ్ చేసాము అంటే అది జ్యూస్ అయిపోతది. డైరెక్ట్‌గా ఈ జ్యూస్‌ని మనం ఐస్ ఫ్రూట్స్ లాగా రెడీ చేసాము అంటే కొంచెం ఐస్ కంటెంట్ ఎక్కువున్న ఐస్ ఫ్రూట్ లాగా రెడీ అవుతది. అవి పిల్లలు తినేటప్పుడు కొంచెం కూల్‌గా అనిపిస్తది టీత్‌కి. అందుకని మనం ఇలా రెడీ చేసుకునేటప్పుడు ఓన్లీ ఫ్రూట్ పీసెస్‌ని ప్యూరీ లాగా రెడీ చేసి ఐస్ ఫ్రూట్ లాగా రెడీ చేసుకోండి. వాళ్ళు తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ చాలా బావుంటుంది కూడా టేస్ట్. అండ్ ఇంకా వీటిని మౌల్డ్స్ నుండి సెపరేట్ చేసేటప్పుడు ఒక 2, 3 మినిట్స్ వాటర్‌లో గనక డిప్ చేసాము అంటే ఈజీగా మనకి ఐస్ ఫ్రూట్ అనేది బయటకొచ్చేస్తది. అండ్ నెక్స్ట్ లక్కీ గడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. నేను మిగిలిన జ్యూస్ ఇవ్వడానికి ట్రై చేశాను చాలా సేపు. జ్యూస్ అయితే అస్సలు తాగలేదు. అది కలర్‌ఫుల్‌గా ఉండేసరికి ఏంటో అనుకున్నాడు. బట్ ఐస్ ఫ్రూట్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకా నేను ఇంకా ఈరోజు ఫ్రూట్స్ ఏమి ఇవ్వలేదండి కట్ చేసి. సో, దానికోసం తను ఓట్స్ డబ్బా తీసి నాకు ఓట్స్ ఇవ్వు అని చెప్పి ఎలా అడుగుతున్నాడు చూడండి. అండ్ నేను స్నాక్స్ కూడా తనకి అందేటట్టు చేంజ్ చేసుకున్నాననమాట. ఇంతకుముందు ఇక్కడ నా గ్రోసరీస్ డబ్బాలు పెట్టేదాన్ని కాదు. బట్ ఇప్పుడైతే పెడుతున్నా. ఎందుకంటే తనకి అడగడం అలవాటవుతది ఆకలేస్తున్నప్పుడు అని. ఇంకా ఓట్స్ నాతో పాటు బాగా అలవాటయిపోయిందండి తనకు కూడా. అప్పుడప్పుడు ఇంకా ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్‌లో ఓట్స్ ఇచ్చేస్తున్నాను. జస్ట్ ఒక బౌల్‌లోకి 2 స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను. అండ్ ఇందులోకి డ్రై రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ నేనెప్పుడూ ఇంట్లో రెడీగా పెట్టుకుంటాను. పిల్లలకి జ్యూసెస్‌లో వాటిల్లో వేసి ఇవ్వడానికి ఉంటుంది అని చెప్పి. అది ఒక స్పూను, కొంచెం హాట్ మిల్క్ యాడ్ చేసి అది కూల్ డౌన్ అయ్యేదాకా పక్కన పెట్టేసుకుంటే ఓట్స్ బాగా సోక్ అయిపోతాయి. సో, దాన్ని జస్ట్ ప్యూరీ లాగా తినిపిచ్చేస్తాను. అండ్ తనకు కూడా చాలా ఇష్టం అనమాట ఓట్స్. నాతో పాటు ఒక్కోసారి టిఫిన్స్‌లోకి గూడా ఓట్స్ రెసిపీస్ చేసుకుంటాను కదా నేను. అవి తినడం బాగా అలవాటయింది. తనకు కూడా చాలా ఇష్టము. సో, ఫైనల్‌గా మా లక్కీ గాడి డే వ్లాగ్ అనేది నేను ఇప్పటివరకు షూట్ చేసింది ఇంతేనండి ఈ రోజుకి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్.